ఏపీలో 2024 ఎన్నికల్లో ఓటర్లను ఎక్కువగా ఆకర్షించిన నియోజకవర్గాలలో మంగళగిరి ఒకటి. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే చర్చతో పాటు మెజారిటీ మీద బెట్టింగ్స్ కూడా నడిచాయి. అయితే లోకేష్ మాత్రం భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి లావణ్యపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో గెలిచిన నారా లోకేష్ భవిష్యత్తులో సీఎం కూడా అవుతారని ఓటర్లు భావిస్తూ ఉండటం గమనార్హం. తండ్రి కొడుకు సీఎం కావటం వైఎస్ జగన్ విషయంలో జరగగా నారా లోకేష్ కూడా ఘనత సాధిస్తారా అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. చంద్రబాబు 4వసారి సీఎం పదవిని చేపట్టగా మరింత కష్టపడితే నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదగటం ఖాయమని చెప్పొచ్చు. నారా లోకేష్ ఏపీ ఎన్నికల ప్రచారానికి మాత్రం కొంతమేర దూరంగా ఉంటూనే వచ్చారు. నారా లోకేష్ ఎమ్మెల్యే కావటం వల్ల మంగళగిరి శరవేగంగా అభివృద్ధి చెందుతుందేమో చూడాల్సి ఉంది. గత 5 ఏళ్లలో మంగళగిరిలో ఆశించిన రేంజ్లో అభివృద్ధి జరగలేదని చాలా మంది భావిస్తున్నారు. అందువల్లే ఈ ఎన్నికల్లో నారా లోకేష్ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. లోకేష్ కు మంత్రి పదవి రావడం కూడా కష్టం కాదనే సంగతి తెలిసిందే. గతంలోనే నారా లోకేష్ మంత్రిగా పనిచేయడం జరిగింది. అల్లుడు ఎమ్మెల్యేగా గెలవడంతో బాలయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం అందుతోంది. బాలయ్యకు కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల మంత్రి పదవి దక్కుతుందేమో చూడాలి. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య సత్తా చాటిన సంగతి తెలిసిందే. నారా నందమూరి కుటుంబాలకు ఈ ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా రావటం గమనార్హం. నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడే మొదలైందని ఏపీ ఓటర్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.